ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆర్టిస్ట్ శాంతి వింజమూరి. నమస్తే శాంతి గారు. నమస్కారం రాధా. అక్క, మామూలుగా ఈ మధ్యకాలంలో బాగా వింటూ ఉన్నాం, కర్మ ఎవరిని వదలదు, నువ్వు ఏమిచ్చావో నువ్వు ఏం చేస్తావో రిటర్న్ నీకు ఖచ్చితంగా వస్తుంది అనేది బాగా వింటూ ఉన్నాం అనమాట గత కొన్ని సంవత్సరాల నుంచి. ఈ మధ్యకాలంలో అయితే నిజమేనా? కర్మ నిజంగా ఎవరిని వదలదా? కొంతమంది ఏమనుకుంటారంటే ఎప్పుడప్పుడు రిటర్న్ ఇస్తానంటున్నారు కదా భగవంతుడు, మరి అన్ని తప్పులు చేసిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారే, మరి మీ ఏ తప్పు చెయ్యకపోయినా మేమెందుకు ఈ రోజు ఇంత నరకం అనుభవిస్తున్నాం అని ఆలోచిస్తుంటాం. మరి ఇందులో ఏది నిజం? ఇది కూడా మనం చాలా సింపుల్ గా మాట్లాడుకుందాం. Yes. ఎందుకంటే కర్మ థియరీ మీద మనకి చాలా పురాణాల్లో పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి. సో ఆ పిహెచ్డి లెవెల్ కి మనం లేదు అంతే కదా. సో బేసిక్ గా మాట్లాడుకుంటే నన్ను అడిగితే కర్మ అనేది మూడు థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన థాట్, మనం చేసే పని, మనం మాట్లాడే మాట అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనము సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది, ఆర్ ఎనీథింగ్, అంటే ఇవన్నీ మనం చూసినవే తప్పితే చూసే నేర్చుకుంటాం కదా. సో ఆ ఫ్యామిలీ ఏదో గో త్రూ అవుతుంది, ఏదో అవుతుంది అనుకో, మనం ఫస్ట్ పలకరిస్తామా లేదా? అవును, పలకరిస్తామా? లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఏంటండి అలా మాట్లాడలేదు కదా. పలకరిస్తాం. ఎందుకు పలకరిస్తాం? ఎందుకు మన ఏంటి బిహేవియర్ లో ఎందుకు చేంజ్ వస్తుంది? ఎందుకంటే అవతల మనిషి ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక బాధలోనో ఇందులో ఉన్నప్పుడు సూదింగ్ గా ఉండాలి వాళ్ళకి. ఇదే అంటే ఇప్పుడు మనుషులు ఎవరు పోయినప్పుడు పలకరించినప్పుడు నెమ్మదిగా మాట్లాడతాం, ఎలా ఉన్నారండి, ఏంటండి. ఇదే వాయిస్ మాడ్యూల్ ప్రతి చోట అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుంది, అవునా? అయితే మామూలుగా మనకి అందరినీ పాపం అనిపిస్తుంది, బికాజ్ వాళ్ళకి ఒక గైడెన్స్ లేక ఏదో మాట అనేయాలి, ఏదో మాట్లాడబోయి ఏదో అనేయడం, వాళ్ళ అవతల వాళ్ళు హర్ట్ అయిపోవడం, ఇవన్నీ అవుతుంటాయా? ఈ మేజర్ గా కర్మ అనే దానికి ఈ మూడే అమ్మా. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, డెఫినెట్ గా నువ్వు హర్ట్ అయ్యావు. నువ్వు హర్ట్ అయినప్పుడు నీలో కూడా అంటే ఆ మార్పు లేనప్పుడు నువ్వు నన్ను ఒక మాట అంటావు, ఇప్పుడు కాకపోతే 4 రోజుల తర్వాత అంటావు, హర్ట్ అవుతాను కదా. అప్పుడు నాకు గుర్తురాదు, అయ్యో నేను నన్ను మాట అన్నానని. నిజంగా ఎప్పుడైతే నేను ఆలోచన మార్చుకుని అయ్యో నేను ఇలా అన్నానే తప్పు కదా అని అనుకున్నప్పుడు నా కర్మ అనేది మెల్లిగా రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఎలాగా దాన్ని చేసుకోవాలి? ఇప్పుడు మనకి అంటే అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా ఎరుకుతాటు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎరుకుతాటు ఉండడం అంటే ఏంటి? కాన్షియస్గా ఉండడం. నేను చేసే పని ఏంటి, నేను కరెక్ట్గా నడుస్తున్నానా, కరెక్ట్గా మాట్లాడుతున్నానా, కరెక్ట్గా వ్యవహరిస్తున్నానా, ఈ మనిషిని నేను హర్ట్ చేస్తున్నానా, ఈ మనిషిని నేను హర్ట్ చేయట్లేదా, నేను ఈ పని చేయడం మూలాన 10 మంది హర్ట్ అవుతున్నారా ఏంటి అనేది ఆలోచించుకుంటూ అవేర్నెస్ తోటి కూడి ఉండి వెళ్ళటం. సో ఈ కర్మ అనేది అంటావా, డెఫినెట్గా మనం ఏం చేసుకుంటాం అంటే డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ థీరీస్ డిఫరెంట్ విధాలుగా చెప్తాయి. అవును నువ్వు ఇలా కర్మ చేసుకుంటే ఇట్లా అవుతావు. సరే మరి ఇప్పుడు నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడున్న దాన్ని ఎట్లా మనం రిజాల్వ్ చేసుకుంటాం? ఇదే ఒక్క జన్మే కదా, ముందు జన్మ ఏంటో తెలీదు, అవతల జన్మ ఏంటో తెలియదు మనకి. సో ఈ జన్మలో మనం దాన్ని రిజాల్వ్ చేసుకోవాలంటే కొంత డివైన్లీ కనెక్టెడ్ ఉండాలి. ఏదో ఒకటి నేమ్ ఇట్. నువ్వు అమ్మవారిని పూజించుకుంటావా, లేకపోతే నువ్వు ఒక సత్సంగానికి అటెండ్ అవుతావా, లేకపోతే ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తావా, అదేంటంటే ఇట్స్ లైక్ ఏ క్లిన్జింగ్ ప్రాసెస్. రోజు మనం స్నానం చేస్తాము, తింటాము, ఎందుకు? ఎనర్జీ కోసం. మన బాడీకి అది ఎనర్జీ. మరి మన సోల్ ఒకటి ఉంటుంది కదా, దానికి ఒక ఎనర్జీ కావాలి కదా. మనము ఇన్ని జన్మల్లో ట్రావెల్ చేసేది సోల్ ఒకటే, బాడీ కాదు. ఈ రోజు నేను అమ్మాయిని, రేపు అబ్బాయిని, ఏమో చెప్పలేము. సో ఇది నువ్వు ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ థాట్ ప్రాసెస్ చేంజ్. ఇందాకేమనుకున్నాం, థాట్, బిహేవియర్, మనం చేసే పనులు. సో ఆబ్వియస్గా మనము కొంచెం ఆలోచించుకుని అరే నేను ఇలా అంటున్నాను అని ఒక అవేర్నెస్లో వాళ్ళు వస్తే ఇది రావడం కూడా అంత ఈజీ కాదు. మనం అనుకోవాలి ఫస్ట్, ఓకే నేను ఏమైనా తప్పు ఈ ప్రతి వాళ్ళమమ్మ పొద్దున్న లేచాక ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయినప్పుడు అరే ఈరోజు నా 5,000 వెళ్తున్నాయే నాకు అని అనుకున్నప్పుడు కంపారిజన్స్ అనేవి రావు. వాళ్ళేంటి లగ్జరీగా ఉన్నారన్నారు, అరే 5,000 కొంతమందికి వెళ్ళట్లేదే, నేను తింటున్నాను, వెరీ హ్యాపీగా ఉన్నానే అని అనుకున్నప్పుడు ఆటోమేటికల్లీ ఒక షిఫ్ట్ అనేది అయిపోతుంది. ప్రాసెస్ నీకు తెలియదు, ఆ ప్రాసెస్ అనేది మెల్లిగా అయిపోతుంది. గ్రాటిట్యూడ్ ఫీల్ అయినప్పుడు అరే నాకు ఇవాళ దేవుడు ఈ జీవితం ఇచ్చాడు,
అట్లీస్ట్ వాళ్ళకంటే హ్యాపీగా ఉన్నాను, అట్లీస్ట్ ఇంత జరుగుతున్నా నన్ను నిలబెట్టాడు, ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు డివైన్లీ కనెక్ట్ అయినప్పుడు కర్మ అనేది తగ్గుతూ వస్తుంది. 1% అదే 10% ఉండేది 1% ఉంటుంది, తగ్గుతూ వస్తుంది. తక్కువ. దీంతో ఏమవుతుందంటే నీ క్లిన్జింగ్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట. యా కదా. సో ఇప్పుడు ఈ క్లిన్జింగ్ ప్రాసెస్ ఏంటి, ఈ జన్మలోకి పనికొస్తుంది, నెక్స్ట్ జన్మలోకి పనికొస్తుంది. అంటే ఇవన్నీ కూడా నన్ను అడిగితే స్కూల్ ఏజ్ నుంచి కూడా చెప్పాలి అందరికీ. ఎందుకంటే స్కూల్లో కూడా చూడు, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఆవేశాలతోటి పొడి చేసుకోవడం ఇవాళ ఎన్ని జరుగుతున్నాయి అసలు. అవును. ఎందుకు అంటే వాళ్ళ కర్మే మనకు అర్థమవుతుంది అనుకో. సపోజ్ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అయ్యో వీళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు, తప్పుగా ఆలోచిస్తున్నారు అని అన్నప్పుడు మెల్లిగా వాళ్ళని పక్క దారిలోకి తీసుకురావాలి. సపోజ్ ఈ దారిలో వెళ్తుంటే అక్కడంతా GPS పెట్టుకుని వెళ్తున్నాం మనం, ఇక్కడంతా ట్రాఫిక్ ఉంది, ఇంకో దారి నుంచి తీసుకెళ్తుంది కదా, స్మూత్ గా వెళ్ళిపోతున్నాం కదా. స్మూత్ గా వెళ్ళే మార్గం ఏంటో చూసుకుంటే డివైన్లీ కొంచెం కనెక్టెడ్ ఉండి అదే డివైన్ ఇదిలో ఉండి మంచి పనులు చేసుకుంటూ మంచి థాట్స్ చేసుకుంటూ అరే మనం పొద్దున్న లేచాక ఒకళ్ళని హర్ట్ చేయకూడదు అనే భావంతో ఉన్నప్పుడు, గ్రౌండెడ్ గా ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ నీ కర్మ అనేది తగ్గుతూ ఉంటుంది. పర్సంటేజ్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు చేసిన పాపానికి ఇప్పుడే కర్మ అనేది వదలదంటారు, అది నిజమేనా? ఉంటాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు కలియుగం ఇవన్నీ ఉన్నాయి చూసావా, ఇవన్నీ మాట్లాడడానికి మనం చాలా చిన్నవాళ్ళం. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద రీసెర్చ్లు చేసేది సింపుల్ గా తీసుకుంటే అంతే కదా. ఇప్పుడు నేను ఇవాళ ఒకరిని కొట్టానంటే రేపు నన్ను కొడతాడు అని భయం ఉన్నాను. ఎంతమందికి జరుగుతుందో అలాంటి, కళ్ళ ముందు జరుగుతున్నాయి. కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం రియలైజ్ అవ్వాలి, దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనే చూసుకోవాలి. అండ్ దెన్ మనం గ్రౌండెడ్ గా ఉండాలి. అండ్ ఇందాక అన్నావు కదా, ఇలా పాపాలు చేస్తున్న వాళ్ళు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నారు అని. కానీ ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ప్రతి దానికి ఒక టైం అయితే ఖచ్చితంగా ఉంటది. పైన భగవంతుడు లెక్క పడుతూ ఉంటాడు, సార్ నువ్వు ఎన్ని చేస్తావో చెయ్యి. బట్ కర్మ మాత్రం ఎవరిని వదలదు. నిజంగా అది మీరు అన్నట్లు భగవంతుని నామస్మరణలో, అది ఏ భగవంతుడైనా సరే వారి నామస్మరణలో చక్కగా సేవలో ఉండి ఒక మంచి మనసుతో ఉంటే మాత్రం పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. 4 things గుర్తుపెట్టుకోవాలి. కాన్షియస్ గా ఉండడం, మంచి ఆలోచనతో ఉండడం, మంచి ప్రవర్తన, మంచి మాట. ఈ 4 కర్మని తగ్గించేసి. సూపర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అమ్మా.